వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్నారని తెలిసి అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు. అయితే అక్కడికి తమ నాయకుడికి సంఘీభావం తెలిపేందుకు సపోర్ట్గా ఉండేందుకు అక్కడ దాకా చాలామంది బీఆర్ఎస్ నాయకులందరూ చేరుకున్నారు. దాంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడికి ఈడీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. ఆయనకు సపోర్ట్గా, ఆయనకు ఒక ధైర్యంగా, ఆయనకు ఒక అండగా ఉండేందుకు వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళందరి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బీఆర్ఎస్ నాయకుల పట్ల ఒక దశలో అక్కడ వాళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి టీ న్యూస్ ఛానల్ పట్ల కూడా పోలీసులు ఒక అమానుష వైఖరి ప్రదర్శించారు. ఒక నిర్బంధ కాండ అక్కడ కొనసాగిందని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అలా భారీగా పోలీసులు మోహరించి ఆ నాయకులందరినీ కూడా, అక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా అట్లీస్ట్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా అక్కడి నుంచి బలవంతంగా తోసేయడం, అక్కడ అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం. ఇక్కడ నిర్బంధ పాలన సాగుతోందని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెబుతోంది. ప్రజాపాలన అన్నారు, రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగదని అన్నారు, కానీ కంచెలే ఉండవన్నారు. కానీ ఎటు చూసినా నిర్బంధ పాలన, కంచెల పాలన సాగుతోంది అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సో అక్కడ పోలీసులు వాళ్ళ పట్ల, అంటే వాళ్ళని తోసేసే విధానం కావట్లో వాళ్ళని తోసేసే విధానం కావచ్చు, వాళ్ళతోటి పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. సంఘీభావంగా నాయకుడి దగ్గరికి వస్తే కూడా తప్ప అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మనం చూస్తున్నాం అక్కడ బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ ఉన్నారు, తర్వాత శ్రావణ్, వీళ్ళంతా కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ మనతో ఉన్నారు. రవికుమార్ గారు, ఈడీ ఆఫీస్ దగ్గర ఏం జరిగిందో ఇక్కడ లైవ్లో మేము చూసాము. సో పోలీసులు ఏ రకంగా వ్యవహరించారు, మీ పట్ల ఇంకా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి మీ మధ్యలో? రాజేష్ గారు, ఏమీ లేదు. వాళ్ళ కేటీఆర్ గారిని విచారణకి ఈడీ హాజరుగామని చెప్పింది. శాంతియుతంగా పోయినాము. మమ్మల్ని ఎక్కడో అర కిలోమీటర్ దూరాన్ని బార్కేడ్లు పెట్టినా కూడా నడుచుకోండి అంటే బండ్లు దిగి నచ్చిపోయినాం. అక్కడ కేటీఆర్ లోపలికి వెళ్ళిపోగానే మేమే పోలీసు అక్కడ మీరు పక్కకుండా ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగానే మేము శాంతియుతంగా మౌనంగా సంఘీభావంగా ఆ పక్కన రోడ్డు పక్కన మొత్తంగా రోడ్డు చూతలు నిలబడ్డాం. వాళ్ళు చెప్పించోదని మళ్ళీ ఉన్నట్టుండి ఏమైనా టీవీలలో అందరితో మాట్లాడుతుండగా మా పట్ల వాళ్ళు తోసి వేయడం, ఇదంతా వేయడం. ఆరోగ్యం ఇప్పుడు నన్ను మన సర్వీస్ కమిషన్ మాజీ మెంబరు సుమిత్ర ఆనంద్ గారిని, ఇంకొక 4 రైతులని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతామో తెలియదు. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకుపోతాం మమ్మల్ని పోలీసు వాళ్ళకి. మరి ఇంత అన్యాయం. అక్కడ శాంతియుతంగా ఏమీ లేదు. చాలా పుస్తకం సంఘీభావం చెప్పడానికి వస్తున్నాము. ఈడీ ఆఫీస్ దగ్గర ఏ విధంగా విచారణకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ మాత్రం తెలిసినటువంటి వాళ్ళం అందరం కూడా రాజ్యాంగం, చట్టము తెలిసినటువంటి వాళ్ళము, చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణ గౌరవం ఉండేటటువంటి వాళ్ళము. ఆ గౌరవంతో అక్కడ సజీవంగా పక్కన నిలబడి మేము టీవీలకు మా అభిప్రాయాలు వాళ్ళు అడుగుతుంటే బయటలు మాట్లాడుతున్నాము. అంత తప్ప అయితే ఎక్కడ కూడా ఇంత చికాకు తిరుగు లేదు. కానీ దౌర్జన్యంగా అరెస్ట్ చేయటము, అప్పటికప్పుడు ఏదో సందేశాలు ఏదో మెసేజెస్ రాగానే వెంటనే అరెస్ట్ చేయటము, తీసుకుపోవడం, ఎక్కడ తీసుకుపోతుంది ఏందో అసలు. అంటే ప్రజాస్వామ్యము ఇది మమ్మల్ని గెలిపిస్తే 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యము ఇస్తామని చెప్తున్నాం. అంటే ప్రజాస్వామ్యం ఏంటిదా? మాట్లాడేటటువంటి వాళ్ళని మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేయటము, మాట్లాడేటటువంటి వాళ్ళకి సంఘీగా ఉండేటటువంటి వాళ్ళ పట్ల దౌర్జన్యంగా కేసులు బనాయించడం, ఇవన్నీ ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా తప్ప వేరే ఏమీ లేదు. ఇది రవి గారు, మీరు సంఘీభావంగా వెళ్ళారు. అక్కడ లోపలికి ఈడీ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా ఎవరి మీ ద్వారా కానీ ఇంకా అక్కడ వచ్చిన నాయకులు కూడా ఎవరు చేయలే కదా. చేయనప్పుడు అరెస్ట్ దేనికండి? కేటీఆర్ గారు కారు గేట్ లోపలికి వెళ్ళిపోగానే పోలీసులు మీరందరూ కొంచెం అక్కడ ఉండండి అంటే మేమే వాళ్ళు చెప్పించోటనే నిలబడ్డాము. టీవీలు మీడియాతో మాట్లాడుతున్నాం. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి బయటలు ఇస్తున్నాము. మాట్లాడుతుంటే ఉన్నట్టుండి దౌర్జన్యంగా అరెస్ట్ చేయటము. ఇదేంటి అసలు? ఇంత అన్యాయంగా ఈడీ దగ్గర విచారణకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలో మాకు తెలియదా? ఏసీబీ దగ్గర విచారణకు వచ్చినప్పుడు ఆ రోజు ఎట్లా సహకరించినాము? మేము దూరంగానే ఉన్నాం కదా. వీళ్ళే రెచ్చగొట్టి టీఆర్ఎస్ నాయకత్వాన్ని టీఆర్ఎస్ నాయకత్వం మీద రాజకీయ వేధింపులు తప్ప, కక్షపూరితమైనటువంటి ప్రతికరించే తప్ప ఇది ఏమీ లేదు. ఎందుకు అంటే గడిచిన సంవత్సర కాలంగా ప్రజలు చూసినటువంటి మోసాన్ని ఎండగడుతున్నటువంటిది టీఆర్ఎస్ నాయకత్వము. కేటీఆర్ గారిని ఎందుకు ఏదో ఒక రకంగా కేసులో బనాయించి జైల్లో పెట్టాలనేటువంటి కుట్ర. ఎక్కడ అవకాశం దొరకకపోయేసరికి ఇంకా నాయకత్వాన్ని కూడా, మిగతా నాయకత్వాన్ని కూడా వేధించాలనేటువంటిది తప్ప. అయినా కూడా ఒకటైతే ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా భయపడేది ఏం లేదు, బెదిరేది ఏం లేదు. తప్పనిసరిగా ఎన్ని వేధింపులు పెట్టినా, ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా తప్పనిసరిగా ప్రజల తరఫున
కొట్లాడతాం. రైట్ రవి గారు, మీతో పాటుగా మహిళా నాయకులు కూడా, మహిళా నేతలు కూడా చాలా మంది అరెస్ట్ చేసినట్టున్నారు కదా, మహిళా నేతలు కూడా అరెస్ట్ అయ్యారు మీతో పాటు? లక్ష్మీ ఆనంద్ గారు, ఖుషి గారిని ఇంకా ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసింది. ఏదో కంచెల బాగా ఏదో తీసుకుపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నారు. సో ఏ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు రవికుమార్ గారు, చెప్తారా మీకు ఏమన్నా? ఏపీఎస్కి తీసుకెళ్తున్నారంట మిమ్మల్ని, చెప్తున్నారా వాళ్ళు ఏమన్నా? ఇప్పుడు ఏదో కంచెల బాగానే అంటున్నారు, మరి కంచన్బాగ్, అక్కడ తీసుకపోతే చూడాలి. ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ రవికుమార్ గారు. సో అట్లా ఈడీ ఆఫీస్ దగ్గరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ నాయకుడు కేటీఆర్కి సంఘీభావంగా అక్కడికి చాలామంది నాయకులు చేరుకున్నారు, కార్యకర్తలు చేరుకున్నారు. దాంట్లో మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. సహజంగా ఒక నాయకులు ఒక దగ్గర విచారణకు హాజరవుతున్నా, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి హాజరవుతున్నా తనకి సంఘీభావంగా ఒక ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సంఘీభావంగా ఎవరైనా కూడా అక్కడికి చేరుకుంటారు, అది సర్వసాధారణం. సో దాంట్లో భాగంగానే అట్లానే బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది అక్కడికి చేరుకున్నారు. అయితే సంఘీభావానికి వచ్చినటువంటి ఆ నాయకులందరినీ కూడా పోలీసులు వాళ్ళ పట్ల చాలా అమానవీయంగా, అమానుషంగా ప్రవర్తించి ఒక నిర్బంధ కాండని ఆడ ప్రయోగించి వాళ్ళు అట్లీస్ట్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడ ఈడీ ఆఫీస్ ముందట మీడియా అడ్రస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ పార్టీ అధినాయకుడు కాబట్టి, వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి సహజంగానే వాళ్ళ రియాక్షన్స్ మీడియాకు చెప్తూ ఉంటారు. సో అట్లా చెప్పనీయకుండా కూడా వాళ్ళు ఎక్కడ శాంతి భద్రతకు ఎక్కడ విఘాతం కూడా కలిగించలేదు, ఈడీ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు మీడియాను అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ రకంగా పోలీసులు అందరు కూడా రావడం, వాళ్ళందరినీ బలవంతంగా అక్కడి నుంచి పక్కకు తోసేయడం. సో దాంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య. సో దాంతో ఇక పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ మహిళా నాయకులు కూడా దాంట్లో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో మహిళా నేతల్ని, తర్వాత మిగిలినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి బలవంతంగా ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో అదే అడుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ప్రజాపాలన అన్నారు, ఎటువంటి అరెస్టులు ఉండవన్నారు, అక్రమ అరెస్టులు ఉండవన్నారు, కంచెలు ఉండవన్నారు. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మొత్తం కంచెలు పెట్టి, బారికేడ్లు పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇక్కడికి సంఘీభావంగా వచ్చినందుకే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన, నియంత పాలన సాగుతోంది, రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్నప్పుడు ఆ గేటు దగ్గర, ఆ గేటు ముందు కనిపించినటువంటి ఆ వాతావరణం, అక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ భారీగా అక్కడికి చేరుకున్నారు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అండగా ఉండేందుకు, సంఘీభావం తెలిపేందుకు. అలాగే రైట్ సైడ్ బాక్స్ చూస్తున్నాం, మహిళా నేతల్ని కూడా అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళారు కేవలం వాళ్ళ సంఘీభావంగానే, తమ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఒక అండగా ఉండడం కోసం, ఒక ధైర్యంగా ఉండడం కోసం, ఒక ఆ రకమైనటువంటి ఒక వాతావరణం కల్పించడం కోసం